హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 4th క్లాస్ ఈవీఎస్ సెమ్ 2 ఫస్ట్ది వచ్చేసి కుండల తయారీ దశ. కుండల తయారీ దశలో ఎన్ని దశలు ఉంటాయంటే 6 దశలు ఉంటాయన్నమాట. 6 దశలు. ఫస్ట్ దశ వచ్చేసి మట్టిని తేవడం. రెండోది వచ్చేసి తెచ్చిన మట్టిని కాళ్ళతో మెత్తగా అయ్యేంత వరకు తొక్కడం అనమాట. దీన్ని రెండవ దశ అంటాడు. మూడవ దశ వచ్చేసి మెత్తగా అయిన మట్టిని చక్రంపై పెట్టి కుండ ఆకారం వచ్చేటట్టు చేస్తాడనమాట. కుండ ఆకారం వస్తుంది. తర్వాత నాలుగవ దశ వచ్చేసి ఆ కుండ ఆకారాన్ని కుండలాగా చేసిన తర్వాత ఒక చెక్క తీసుకొని దాన్ని కుండలాగా తయారు చేస్తాడనమాట. తయారు చేసిన తర్వాత ఐదవ దశ ఆ తయారైన కుండని నీడలో ఆరబెట్టి తరువాత ఎండలో పెడతాడనమాట. నీడలో ఆరబెట్టి తర్వాత ఎండలో పెడతారు. ఎండిన కుండలను కొలిమిలో కాలుస్తాడు. ఆ ఎండిన కుండలను ఏం చేస్తాడు అంటే కొలిమిలో కాలుస్తాడు అనమాట. నెక్స్ట్ అక్కడికి కుండ తయారీ దశలో అయిపోతుంది 4th క్లాస్ ఈవీఎస్లో. నెక్స్ట్ బెజవాడ విల్సన్ ఎవరు? రామన్ మెగసెసే అవార్డు గ్రహీత అనమాట. ఇతను బెజవాడ విల్సన్ రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. ఇతడు పారిశుద్ధ కార్మికులపై ప్రత్యేక శ్రద్ధ వహించాడు. అంటే పారిశుద్ధ కార్మికులు అంటే మరుగుదొడ్లను క్లీన్ చేస్తారు కదా, వాళ్ళపై ఎక్కువగా శ్రద్ధ వహించాడు. వాళ్ళకి సపోర్ట్గా నిలిచాడు. అందుకే ఇతనికి రామన్ మెగసెసే అవార్డు వచ్చిందనమాట. ఎవరికి వచ్చిందంటే బెజవాడ విల్సన్కి. నెక్స్ట్ తహసీల్దారులు చేసే పని ఏమిటంటే పాసు పుస్తకాలను రైతులకు అందిస్తాడనమాట. పాసు పుస్తకాలను రైతులకు ఎవరు అందిస్తారంటే తహసీల్దారులు అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కొండ ప్రాంతాలలో రవాణాకు ఉపయోగించేవి ఏమంటే గాడిదలు గుర్రాలను కొండ ప్రాంతాలలో రవాణాకు ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉపయోగిస్తారు అంటే ఏపీలోని అరకు లోయలో గాడిదలను గుర్రాలను రవాణా కొరకు ఉపయోగిస్తారనమాట. కొండ ప్రాంతాలు అరకులో ఉపయోగిస్తారు. నెక్స్ట్ అడవులలో రవాణా ఎలా జరుగుతుందంటే వృద్ధులను రోగులను డోలీలలో మోసుకెళ్తారు. డోలీలు ఏ ప్రాంతాలలో ఉపయోగిస్తారంటే అడవులలో ఉపయోగిస్తారనమాట. అడవులలో రవాణా సాధనంగా ఉపయోగించేదంటే డోలీలలో వృద్ధులను రోగులను తీసుకొని వెళ్తారనమాట. నెక్స్ట్ ఎడారులలో రవాణా. ఒంటెలను ఎడారి ఓడ అని అంటారు. ఎందుకంటే ఎడారులలో ఒంటెని ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. ఎడారి ప్రాంతాలలో ఉండే ఒంటెలో మోపురం వేడిగా ఉన్న ఎడారి ప్రాంతాలలో వారాల పాటు నీరు తాగకుండా జీవించడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒంటె మోపురం దేనికి ఉపయోగపడుతుంది అంటే వేడిగా ఉన్న ఎడారి ప్రాంతాలలో వారాల పాటు నీరు తాగకుండా జీవించడానికి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ మంచు ప్రాంతాలలో రవాణాగా వేటిని ఉపయోగిస్తారంటే మంచు ప్రాంతాలలో కుక్కలు లాగే స్లెడ్జ్లను ఉపయోగిస్తారనమాట. కుక్కలు లాగుతాయి కదా, ఆ స్లెడ్జ్ బండులను ఉపయోగిస్తారనమాట. అంటే మంచు ప్రాంతాలలో ఎగ్జాంపుల్ అంటే హిమాలయ ప్రాంతాలలో జడల బర్రె డోలీలు లేక స్లెడ్జ్లు ప్రయాణం కొరకు ఉపయోగిస్తారు. డోలీలు అడవుల ప్రాంతాలలో ఉపయోగిస్తారు. హిమాలయాలలో కానీ జడల బర్రె డోలీలు స్లెడ్జ్లు ప్రయాణం కొరకు ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ ఇప్పుడు హిమాలయాల్లో అయిపోయింది. అంటే పర్వత ప్రాంతాలలో, అడవుల్లో, ఎడారులలో అయిపోయింది. నెక్స్ట్ నదులు కాలువలలో రవాణా ఎలా జరుగుతుంది. నెక్స్ట్ కాశ్మీర్లోని దాల్ సరస్సుపై పడవ ప్రయాణం. కాశ్మీర్లోని దాల్ సరస్సుపై పడవ ప్రయాణం చేస్తారు. నెక్స్ట్ గోదావరి కృష్ణా నదులపై మధ్య అంటే ఆ గోదావరి కృష్ణా నదుల మధ్య ఉన్న లంక గ్రామాలలో కూడా పడవ ప్రయాణం చేస్తారనమాట. ఆ పడవ ప్రయాణం పడవలలో కానీ పడవల ద్వారా లంక గ్రామాలలో ప్రయాణిస్తారు. పట్టీలు అనేది బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విమానాశ్రయాలు. ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయాలు 7 ఉన్నాయన్నమాట. ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయంటే 7. అవి 1 విశాఖపట్నం, రాజమండ్రి, గన్నవరం, రేణిగుంట, కడప, పుట్టపర్తి, ఓర్వకల్లు. 7 ప్రాంతాలలో విమానాశ్రయాలు ఉన్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, గన్నవరం, రేణిగుంట, కడప, పుట్టపర్తి, ఓర్వకల్లు. బాగా గుర్తుపెట్టుకోండి. విశాఖపట్నం, కడప, పుట్టపర్తి, ఓర్వకల్లు, రేణిగుంట, గన్నవరం, రాజమండ్రి. నెక్స్ట్ నౌకాశ్రయాలు 3 ఉన్నాయన్నమాట.
వికేకే అని గుర్తుపెట్టుకోండి. వికేకే. విశాఖపట్నం నౌకాశ్రయం ఉంది, విమానాశ్రయం ఉందన్నమాట. నెక్స్ట్ కాకినాడ కృష్ణపట్నం. కాకినాడ కృష్ణపక్షం.